పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద కష్టమే వచ్చిందా? పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీర విధేయులపైన కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో పుంగనూరులో ఇక టీడీపీ జెండా ఎగరడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్నం కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీర విధేయులుగా ఉన్నటువంటి కొంతమంది మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినటువంటి నేపథ్యంలో ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కష్టం రాబోతుందని, పొంగనూరులో టీడీపీ జెండా ఎగరడం ఖాయం అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే మొట్టమొదటి నుంచి మీరు చూసుకుంటే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో అక్కడ ప్రభుత్వ పరిపాలన కన్నా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సొంత పరిపాలన జరుగుతుందనేది, సమాంతర పరిపాలన జరుగుతుందనేది చెప్పవచ్చు. ఆయన చెప్పింది వేదం. ఆయన అక్కడ ఏం చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఏం చేసినా కూడా ఈ 5 years నుంచి చెల్లుబాటు జరిగింది. అంటే అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం 100% ప్లస్ చేశారని చెప్పచ్చు. ఎందుకంటే దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన సొంత రాజ్యంలాగా ఆ ఏరియాకి ఆయన చెప్పిన మాటే వేదంలాగా చేశారు అని చెప్పడానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అక్కడ జెండా ఎగరేయాలన్నా, అక్కడ ఏదన్నా క్యాన్వాస్ చేయాలన్నా, ఏదన్నా కార్యక్రమాలు చేయాలన్నా కూడా ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల కన్నా కూడా ముందుగా అక్కడ పోలీసులు అత్యుత్సాహంతో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది, అపోజిషన్ పార్టీస్ మీద. ఇది ఎంత దుర్మార్గం, ఇది ఎంత అమానుషం, ఇది ఎంత అరాచకం. అంటే గవర్నమెంట్ కళ్ళు మూసుకుందా? అంటే మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, కళ్ళు మూసుకున్నారా? ఏం జరుగుతుంది అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో? ఎందుకంటే నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పాపం 4 అబ్బాయిలు వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం టెంపుల్స్ తిరుగుతూ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం కాకూడదు, ఆయన సేఫ్టీగా మంచిగా ఉండాలి అని పాపం వాళ్ళు అన్నీ తిరుగుతూ అన్ని దేవాలయాలకి వెళ్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ చూస్తే ఎంత హీనంగా ఆయన అనుచరులు ఎంత హీనంగా మాట్లాడారంటే వాళ్ళని పచ్చి బూతులు, సభ్య సమాజం తలదించుకునే విధంగా బూతులు మాట్లాడారు, కొట్టారు, మీదకి వెళ్ళారు, హ్యూమిలియేట్ చేశారు. అంటే ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం అసలు? మనం ప్రజాస్వామ్య ఇదిలో ఉన్నామా, తాలిబాన్ల పరిపాలనలో ఉన్నామా? ఏం చూసుకుని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంత రెచ్చిపోయారు, అంత అసహ్యంగా హీనంగా మాట్లాడారు? అంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క ధైర్యంతోనే కదా. అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా కూడా మీ అనుచరులు చేసే దందా కానీ, అక్రమాలు కానీ, అరాచకాలు కానీ, అకృత్యాలు కానీ ఏది చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే అది మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది, ఆ యొక్క నాయకత్వానికే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అండదండలు లేకపోతే కింద వాళ్ళు అంత రెచ్చిపోరు కదా. ఇది ఒక మచ్చుకొక ఇది పక్కన పెడితే అక్కడ ఎవరైనా కూడా ఏదన్నా ధర్నాలు చేయాలన్నా, ఏదన్నా మీటింగులు పెట్టాలన్నా కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వరు. ఒకవేళ ఏదన్నా ఇచ్చినా కూడా అక్కడికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం, కార్యకర్తలను అరెస్ట్ చేయడం, ఒకవేళ సక్రమంగా నిర్వహించినా కూడా ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసి అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి ఇష్యూని క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కొట్టి, అది కూడా దారుణంగా కొట్టిన, పోలీస్ స్టేషన్ ముందే కొట్టినా కూడా పోలీసుల చర్యలు బాధితుల మీద చర్యలు తీసుకుంటున్నారు తప్పితే ఎవరైతే ఈ యొక్క ఎంటైర్ సిచ్యుయేషన్కి కారణమైనటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్స్ని ఒక్క మాట కూడా అనకుండా బాధితుల మీదే మళ్ళీ కేసులు పెట్టిన వైనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూసాము. ఎస్పెషల్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో చూసాము. అంటే ఇది ఎటు వెళ్తుంది? ఈ మధ్యన యాదవ్ గారు అక్కడ ఒక సభ ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేసుకుంటే రామచంద్ర యాదవ్ గారు చేసుకుంటే మళ్ళీ ఆయన్ని ఇబ్బంది పెట్టారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తని అక్కడున్న ఎస్ఐ చెప్పుతో కొట్టారు. ఏంటి
అంటే అధికారము లేదంటే మీ అధికారంలో ఉన్నటువంటి మీ పొజిషన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి అమ్మేశారా? ఉద్యోగం రిజైన్ చేసి జాయిన్ అవ్వండి. మీరు లైసెన్స్డ్ రౌడీజా? ఏమనుకోవాలి? మీకు అంత పార్టీ మీద అభిమానం ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత దాసోహం అయిపోతే నో ప్రాబ్లం, యూ రిజైన్ యువర్ జాబ్ అండ్ గో అండ్ జాయిన్ దేర్. ఎవరు అబ్జెక్ట్ చేస్తారు మిమ్మల్ని? బట్ అధికార దుర్వినియోగం చేయకూడదు కదా. సో ఇది అంతా గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క చరిత్ర జరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ డేగ కన్ను వేస్తుంది, అన్ని రాష్ట్రాల మీద వేస్తుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యుయేషన్ బేస్ చేసుకొని మా ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారో అధికారులు వాళ్ళనందరినీ కూడా ఏరి తీసి పక్కన పడేస్తున్నారు. ఆ ప్రాసెస్లో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్న డిఎస్పీ అండ్ ఎస్ఐ వీళ్ళని తీసేయడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా అంటే ఎన్నికలు సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి డెఫినెట్గా. అంటే ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకి నచ్చిన అభ్యర్థిని బెదిరింపులు లేకుండా భయపడకుండా వాళ్ళు ఎవరినైతే అభ్యర్థిని ఎన్నుకోవడానికి సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగడానికి దారిని ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేసింది. సో దీన్ని మనం డెఫినెట్గా ఆ విధంగా చూడాలి. అయితే నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ పోలీసులు డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ సపోర్ట్ లేకపోతే ఆయన ఏంటండి ఎండ్ ఆఫ్ ద డే? అంటే ఎంత అధికార దుర్వినియోగం జరిగింది ఇక్కడ. మీరు వైఎస్ఆర్సీపీ లీడర్స్ని ఎవరిని చూసుకున్నా కూడా త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ ఎవరిని చూసుకున్నా కూడా ఒక్క మంత్రి అయినా కూడా మేము మా శాఖలో ఇంత అభివృద్ధి చేశాము, మేము మా శాఖలో ఇవి సాధించాము, మేము ఈ శాఖలో ప్రభుత్వానికి ప్రజలకి ఇంత ఉపయోగపడ్డాము, అభివృద్ధి ఉంది అని ఎక్కడైనా ఏ మూలనైనా ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా చెప్పారా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎక్కడైనా వాళ్ళ శాఖలో వాళ్ళు చేసినటువంటి పనుల్ని, మంచి పనుల్ని ఏ మంత్రి అయినా చెప్పాడా? ఈ 5 సంవత్సరాల్లో మేము అది చేసాం ఇది చేసామని చెప్పారా? అవి పక్కన పెడితే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ఆడిపోసుకోవడం, తిట్టడం, లేదంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళ మీద దాడి చేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ మీకు ఎలాంటి గవర్నమెంట్ మీద ఎలాంటి మీకు ఒపీనియన్ వస్తుంది వీళ్ళు ఇవన్నీ చేస్తుంటే? సో అందుకని డెఫినెట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు ఆయన అసలు ఇదేంటో ఇప్పుడు తెలుస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేశారు. ఇప్పుడు అరాచకాలకి ఫుల్ స్టాప్ పడింది. ప్రజలు స్వేచ్ఛాయుతంగా వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.